ఇలాగ చేస్తే డైట్ చేస్తున్న వాళ్ళు గూడా వాయిదా వేసుకోవాల్సిందేనండి. అంత బావుంటుందిది. మా పిల్లలకు మార్నింగ్ స్కూల్స్ టైమ్‌లో టిఫిన్ బాక్స్ కట్టిస్తే గిన మా వాని ఫ్రెండ్స్ "మళ్ళీ ఎప్పుడు తెస్తావురా?" అని అడిగేవారంట. అంత బావుందనేసి. చేసే విధానం వచ్చేసి ఫస్ట్ రోట్లోకి ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర బరకగా దంచుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర వేసి ఇది గూడా దంచుకోవాలి. కొంచెం నీళ్లేసుకోవచ్చు. ఇప్పుడొచ్చేసి ధనియాల పొడి, కారం పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి ఇవి గూడా ఇందులోకేసుకొని దంచుకోవాలి. ఇలా దంచుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర ఏసుకున్నాక ఎర్రగడ్డ, పచ్చికరేపాకు, ఒట్టిమిరపకాయలు, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసి కలుపుకున్నాక ఇందాక దంచుకున్న పేస్ట్‌నేసేసుకొని పచ్చివాసన పోయేదాకా అలా కొంచెం వేయించుకొని ఇందాక మనం రోట్లో దంచుకున్నాం గదా! అందులోకి కొన్ని నీళ్లు పోసి దొలిపేసుకోవాలి. ఇలా వేయించుకుంటూ ఉండగా బాగా వేగిపోతుంది. ఇప్పుడు నేనిక్కడ 3 ఉర్లగడ్డలు ఉడకబెట్టి పెట్టుకున్నాను. అంటే అర్ధ కేజీకి తక్కువ, కాలు కేజీకి కొంచెం ఎక్కువనమాట. ఇలా ఉర్లగడ్డలని మెత్తగా చేత్తోనే పిసికేసేస్తున్నాను. ఇక్కడ మీరు ఎన్ని తీసుకోవాలనేది, కారం ఎంతేసుకోవాలనేది అందాజుగా ఏసుకోవచ్చు. నేనిక్కడ అర్ధ కేజీకి కొంచెం తక్కువున్నాయి. ఇదంతా కలిసేలా కలిపేసి ఇంగ స్టవ్ బంద్ చేసుకొని, నిమ్మకాయ పిండేసుకొని, కొత్తిమీరేసుకొని వేడి వేడిగా తినడమేనండి. పూరీల్లోకైతే చానా బావుంటుంది. మీకు నచ్చిందనుకుంటున్నాను. యూట్యూబ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాలో సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.